गौशाम महल एमएलए राजा सिंह ने फिर से सनसनी कमेंट्स दिए हैं। उन्होंने कहा कि बीआरएस पार्टी हुकूमत के जुल्मी रियासत को ख़त्म करने के लिए और बीजेपी के अंदर नए लीडरशिप के लिए तरजीह दी है। राजा सिंह ने राज्य बीजेपी लीडर से दरख्वास्त की कि श्याम जी को सियासत में शामिल करने के लिए लाया जाए, जो कि साउथ इंडिया में आरएसएस विंग में मज़ीद से मज़ीद लोगों की तैयारी कराने के लिए मशहूर है और टाइगर नरेंद्र के भाई भी हैं। ये तब्दीली और बीजेपी पार्टी के अंदर अहम तवज्जो का सबब बन चुके हैं। ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే కరప్షన్లో నంబర్ 1. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, డికే అరుణ కానీ చాలా నేతలు ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం బలం పెడుతున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. మనము కాంగ్రెస్ రాజ్యం చూసినాం, ఈ టీఆర్ఎస్ రాజ్యం 2 సార్లు చూసినాం. కానీ మన తెలంగాణకి ఏమి కూడా మంచి జరగలేదు. ఎక్కడెక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ అభివృద్ధి కానీ చాలా మంచిగా ఉంది, వ్యవస్థ కానీ చాలా మంచిగా ఉంది. అందుకోసం మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది, మంచి డెవలప్మెంట్ అవుతుందని ఒక ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలా తక్కువ సమయం ఉంది ఎలక్షన్స్కి. ఇట్లాంటి సమయంలో మా భారతీయ జనతా పార్టీకి ఇంకొక ఇంజిన్ అవసరం. ఇప్పుడు ఒక శక్తి అవసరం. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఒక ప్రధానమంత్రి ఏ విధంగా అయిండు, ఆ మంచితనం ఆయనలో ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, కొద్దిగా మనం రీసెర్చ్ చేస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి ఆయనలో ఉన్న మంచితనం అక్కడి నుంచే వచ్చింది.